వాటర్స్. బట్ ఈ రోజు కూడా 78 మీటర్ల లెవెల్ దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నది. నీళ్లుండి, లెవెల్ ఉండి, మోటార్లుండి, కట్నీల్లో పెట్టిన పొయ్యోలే, ప్రాజెక్ట్ ఉండి, రిజర్వాయర్లుండి ఎందుకు నీళ్ళెత్తుతలేవు? ఏంటి నిర్లక్ష్యం? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే పద్ధతి ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా 10 మోటార్లు నడిపుంటే మొత్తం 22 రిజర్వాయర్లు నిండిపోయి ఇప్పటికి 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. ఎందుకు రామప్ప గేట్లు ఎందుకు మూస్తున్నావు? పాకాల తూములు ఎందుకు మూస్తున్నావు? నీళ్ళు ఇయ్యని అఖిలపక్ష సమావేశాలు పెట్టి కలెక్టర్ నీళ్ళు ఇయ్యమని రైతులను ఎందుకు ఆగమాగం పట్టిస్తున్నారు? నీళ్ళు ఉండి కూడా ఎత్తకపోవడం ఏంది? ఇన్ఫాక్ట్ ఇది నిన్నటి రిపోర్ట్. కరువు పరిస్థితులు అంటే అతి తక్కువ వర్షపాతం పడ్డ జిల్లా వరంగల్ జిల్లా. ఎందుకు మైనస్ రెయిన్ఫాల్ మీరు చూస్తే జనగామ జిల్లా -44, హనుమకొండ -54, వరంగల్ -48, మహబూబాబాద్ -30 రెయిన్ఫాల్. ఇంత తక్కువ వర్షపాతం వరంగల్ జిల్లాలో పడితే బంగారమోలే గోదావరి నది కేసీఆర్ కట్టిన సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్ళెత్తక ఇంత మైనస్ రెయిన్ఫాల్ ఉంటే ఎంత జాగ్రత్తగా పనిచేయాలి ప్రభుత్వం? ఒక చుక్క ఒడిసి పెట్టాల్సిన ప్రభుత్వం ఎందుకు నీళ్లు జార విడుస్తున్నది? వై? వాట్ ఈస్ ద రీజన్? ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఎట్లా ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. నిన్న రాత్రి దాకా ఇందాక చూపించిన 5 నడిచినాయి. ఇప్పుడు మేము పెట్టగానే ఒక 2 మోటార్లు చాలైనాయి పొద్దుగాల. ఇవాళ పొద్దుగాల 2 చాలైనాయి. అంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే మేము ముళ్ళు గట్టబెట్టి పొడుస్తుంటే మీరు పరిగెత్తుతారు. పోయిన సంవత్సరం కూడా 8 కోట్లు ఇవ్వకుండా దేవాదుల మోటార్లు ఆన్ కాలేదు, మెయింటెనెన్స్ పైసలు ఇవ్వలేదు అంటే ఆ 8 కోట్లు ఇస్తే మోటార్లు ఆన్ అయినాయి. ఇప్పుడు మేము బీఆర్ఎస్ మళ్ళీ మొన్న ప్రశ్నిస్తే 3 మంత్రులు పోయినరు, మోటార్లు తిండ్రు, మళ్ళీ బంద్ అయినాయి. మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మోటార్లు చాలైనాయి. ఇంకో ఇది ఈ రాష్ట్రంలో పాలన. అంటే ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎట్లా ఈరోజు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో కూడా మేము చూపుతా ఉన్నాం. ఇలా 10 మోటార్లు నడపకపోవడానికి సింపుల్ కారణం కరెంట్ సప్లై ఇవ్వకపోవడం, స్పేర్స్ కు రిపేర్ చేయడానికి స్పేర్స్ పెట్టుకోవడానికి పైసలు ఇవ్వకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కరెక్ట్ గా ఏర్పాటు చేయకపోవడం. జనరల్ గా ఎప్పుడైనా వర్షాకాలం వస్తుందంటే ఏప్రిల్ మే నెలలో సిస్టమ్ అంతా రెడీ చేసుకుంటారు. వీళ్ళు నిద్రపోయినరు, కుంభకర్ణుల లెక్క నిద్రపోయినరు, పట్టించుకోలే. ఇప్పటికైనా పట్టించుకుంటే మొత్తం 10 మోటార్లు నడపొచ్చు, నీళ్లు ఎత్తాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలీ సీరియల్ మాటలు మాట్లాడతాడు. ఇప్పటికి వరంగల్ పోయి డైలీ సీరియల్ లాగా దేవాదుల 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, ఆ 2 ఏళ్ళు రావిగా. ఎప్పుడు 2 ఏళ్ళే? 2024లో 2 ఏళ్ళే చెప్పిండు, 2025లో 2 ఏళ్ళే చెప్పిండు, మొన్న కూడా 2 ఏళ్ళే చెప్పిండు. డైలీ సీరియల్ లాగా డైలాగ్ కొట్టి నిన్నెవరు అద్దంటురా దేవాదుల పూర్తి చేయంగా? ఎవరు ఆపిన? నేను బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేయకని ఆపుతురా? నేను మీరు ఆపినరు కేసులేసి, కోట్లలో కేసులేసి. అప్పుడు కాంగ్రెస్కి అలవాటు. మిమ్మల్ని ఎవరు 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా దేవాదులను పూర్తి చేయండి కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 46,000 ఎకరాలకే దేవాదులకు నీళ్లు ఇస్తే కేసీఆర్ గారు 3,17,000 ఎకరాలకు దేవాదుల ప్రాజెక్ట్ కింద నీళ్లు ఇచ్చిండ్రు. అది మా చిత్తశుద్ధి. కేసీఆర్ గారి యొక్క శ్రద్ధతోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు 3,17,000 ఎకరాలకు 22 రిజర్వాయర్లకు 3 ఫేజుల్లో నీళ్ళెత్తడానికి పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరేమో ఆ మోటార్లకు కరెంటు సరఫరా చేయలేక నీళ్ళెత్తలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మీది. కేసీఆర్ గారేమో నీళ్ల కోసం యుద్ధం చేసిండు, కానీ రేవంత్ రెడ్డి ఏమో నీళ్లపై యుద్ధం చేస్తున్నాడు. నీళ్ల కోసం కేసీఆర్ యుద్ధం. అటు ఆంధ్రప్రదేశ్తో పోరాడిండు, కేంద్రం మీద పోరాడిండు, కృష్ణా మీద ట్రిబ్యునల్ వేయాలని యుద్ధం చేసిండు, గోదావరి జలాల హక్కుల కోసం యుద్ధం చేసిండు, ప్రాజెక్టుల అనుమతుల కోసం యుద్ధం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లపై యుద్ధం చేస్తుండే. ఇదే మూర్ఖత్వము. ఇవాళ మాట్లాడితే ఇంకోటి ఏమంటారు, మేము మేడిగడ్డ కాడ నీళ్ళు ఎత్తుమంటే మేము తమ్మిడిహట్టి కడతాం, మేము తమ్మిడిహట్టి కడతాం. ఎవడొద్దానండి నేను తమ్మిడిహట్టి కట్టంగా? అప్పుడు 8 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండి తమ్మిడిహట్టి కట్టంది మీరే, ఆగం చేసింది మీరే. ఇప్పుడు 32 నెలలు అయింది మీరు వచ్చి, 3 ఏళ్ళు దగ్గర. ఇప్పుడు తమ్మిడిహట్టిలో 3 ఏళ్ళలో తట్టేడు మట్టి ఎందుకు ఎత్తలే? తమ్మిడిహట్టి కట్టంగా ఎవడు ఆపిండు? ఇవన్నీ రాజకీయాలు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో
2024-25లో 6 లక్షల ఎకరాలకు ఇస్తా అన్నాడు. 25-26లో 6 లక్షల ఎకరాలకు ఇస్తా అన్నాడు. 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 1 లక్ష కన్నా ఇచ్చినావాడు? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినవా? యానని 1 ఎకరానికి కొత్తగా నీళ్ళు ఇచ్చినవా? ఒక చెరువు తవ్వినవా? ఒక చెక్ డ్యామ్ కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఎంతసేపు బీఆర్ఎస్ మీద పడేడ్చుడు, మమ్మల్ని తిట్టుకుంటూ తిరుగుడే తప్ప ఓ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, ఓ చిత్తశుద్ధి లేదు, అసెంబ్లీలో చెప్పిన మాటలకు విలువ లేదు, ఓ నిజాయితీ లేదు. ఇక మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ఈ దేవాదుల మీద చిత్తశుద్ధి మీరే చూసిండ్రు టీవీల్లో లైవ్. దేవాదుల ఏ బేసిన్లో ఉంటుంది? బేసిన్ తెలియదు, బేసిక్స్ తెలియదు. లక్ ముఖ్యమంత్రి గారి రివ్యూలో దేవాదుల ఏ బేసిన్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. యూ డోంట్ హ్యావ్ మినిమం బేసిక్స్. ఇది మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి తీరు. ఇవాళ ఈ కరువు పరిస్థితుల్లో, ఈ ఎలినినోలో ఇవాళ ఈ రాష్ట్రానికి వరం కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్. సీతారామాలో ఇవాళ మోటార్లు నడుస్తున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కనుక ఇవాళ సీతారామలో నీళ్ళు ఎత్తగలుగుతున్నాం మనం. ఇవాళ రోజు 1600 క్యూసెక్కులు సీతారామ ప్రాజెక్టులో ఎత్తి వైరా, ఖమ్మం జిల్లా వైరా మరియు బేతుపల్లికి నీళ్లు పోతున్నాయంటే అది సీతారామ వల్ల. మంచినీళ్లు యాక్చువల్గా ఇప్పుడు సీతారామ కట్టి ఉండకపోతే ఖమ్మం జిల్లాకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుండే. ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన కృషితో సీతారామ మోటార్లు ఆన్ చేసి బేతుపల్లి వైర రిజర్వాయర్లు నింపితే ఇవాళ సాగునీటికి తాగునీటికి అవకాశం దొరికింది. ఇవాళ దేవాదులలో మీరు అన్నారం సుందిల్ల బ్యారేజ్ గేట్లు మూయండి, నీళ్లు ఎత్తండి అంటే రెండు ఒకటే డిజైను, అట్లెట్లు ఎత్తామన్నారు. మరి సమ్మక్క బ్యారేజ్ కూడా మేమే కట్టినాం కదా. అదే గోదావరి నది మీద మేడిగడ్డ కింద కట్టిందే సమ్మక్క బ్యారేజ్. మరి సమ్మక్క బ్యారేజ్ గేట్లు మూసేసి మంచిగా నీళ్లు ఎత్తుకుంటారు కదా మీరు. మరి బీఆర్ఎస్ కట్టిందే కదా. అన్నారమైనా, సుందిల్లైనా, మేడిగడ్డ అయినా, సమ్మక్క అయినా వరుసగా గోదావరి మీద కట్టింది బీఆర్ఎస్ఏ. మరి సమ్మక్క బ్యారేజ్ ఇలా గేట్లు మూసి బ్రహ్మాండంగా నీళ్లు నిలుపుకొని దేవాదులకు నీళ్లు ఎత్తుతున్నావు కదా. సమ్మక్క బ్యారేజ్ పటిష్టంగానే ఉంది కదా. మరి ఇది కూడా గేట్లు ఎత్తాలి, ఇది కూడా అదే నది మీద అదే పద్ధతిలో కట్టిండ్రు అని మరి ఎందుకో గేట్లు ఎత్తుతలేవు అంటే నీకు ఈడ రాజకీయం చేస్తున్నావు. అన్నారం సుందిల్లో కూడా మూసుకొని మినిమం వాటర్ మేనేజ్ చేస్తే నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా ఇవాళ కాళేశ్వరం దగ్గర నీళ్లు జారవిడుస్తున్నావు. దేవాదుల దగ్గర ఏ కిరికిరి లేకపోయినా, ఎన్డీఎస్ఏ లేదు, కుంటి సాకులు లేవు, ఏమి లేకపోయినా కూడా 10 మోటార్లు నడిపే అవకాశం ఉంటే 5 మోటార్లు నడిపి మిగతా నీళ్లు కిందికి జారవిడుస్తున్నావు. 105 టీఎంసీలు ఇవాళ కిందికి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. సరే, ఫైనల్ గా మేము చెప్పేది ఒక్కటే, చిల్లర రాజకీయాలు బంద్ పెట్టండి. చిత్తశుద్ధితో దేవాదులలో 10 మోటార్లు నడపాలని, 22 రిజర్వాయర్లు నింపాలని, 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. లేనిచో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలకు ఈ కాంగ్రెస్ పైన మొత్తం వరంగల్, నల్గొండ, కరీంనగర్ దేవాదుల పరివాహక ప్రాంతంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. మా ఉద్యమాలు ప్రారంభం కాకముందే కళ్ళు తెరవండి, 10 మోటార్లు నడపండి. థ్యాంక్ యూ. 100% ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన లోపం, వారి మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం. ఇవాళ ములుగు మంత్రి గారు ఉన్నారు. అక్కడ ములుగులో సీతక్క మంత్రి గారు ఉంటే మంత్రి గారి నియోజకవర్గంలోనే ఇవాళ రామప్ప దగ్గర గేట్లు మూసేసిండ్రు. రామప్ప కింద సీతక్క గారి నియోజకవర్గం ములుగు పక్కనే ఉండేది రామప్ప. ఆ రామప్ప కింద నాట్లు పడ్డాయి, నీళ్లున్నాయి రామప్పలో, కానీ నీళ్ళు ఇయ్యము అని చెప్పి కలెక్టర్ గారు పోయి తూములు మూసేసిండ్రు. ఇది ఎక్కడి పద్ధతి? మరి మంత్రి గారైనా చూసుకోరా కనీసం? తమ రైతుల పంట పొలాలు కాపాడే బాధ్యత మంత్రి గారి మీద లేదా? రామప్పలో నీళ్లు పడ్డాయి కదా, దేవాదుల నీళ్లున్నాయి కదా, ఉండి కూడా ఎందుకు గేట్లు మూసేస్తున్నారు? థ్యాంక్ యూ. మరి ఈడెందుకు జూదమాడుతున్నావు? సింపుల్ క్వశ్చన్. దేవాదుల దగ్గర ఎందుకు జూదమాడుతున్నావు? దేవాదుల దగ్గర నీకు ఏం అడ్డం వచ్చింది? 10 మోటార్లు ఆన్ చేయకుండా దేవాదుల దగ్గర ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? వాట్ ఈస్ ద హర్డిల్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్? నువ్వే చెప్పినావు కదా మొన్న, సిఈ గారు రేపటికల్లా 10 మోటార్లు స్టార్ట్ కావాలి, ఏఎన్సీ గారు నీకు ఆదేశం ఇస్తున్నా. నువ్వు రాగానే 7 పోయి 5 అయినాయి. 10 కాదు కానీ 2 తగ్గిపోయినాయి. 3 పెరగాలన్నా 2 తగ్గినాయి.